దేవుణ్ణి ఆరాధించే కూడి వచ్చిన సహోదరులందరికీ మరొకసారి నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, నిజంగా ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి మనం మరొకసారి ఇలాగా మొహాలు చూడగలుగుతున్నాం. ఎందుకంటే బ్రతికొండడానికి కారణం ఎవరండి? దేవుని కృప. అది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆడవాళ్ళు వచ్చే ముందు ప్రార్థనకి ఎంతమంది చనిపోతున్నారు కదా, ఆ చనిపోయేలెక్కలో నేను లేను కాబట్టి దేవుని స్తోత్రం అనుకుంటూ మనం చర్చిలోకి ఎంటర్ అవ్వాలి, సంఘంలో. రైట్. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. అంతకుముందు లాస్ట్ నేను చెప్పినప్పుడు పాపం గురించిన ఒక అంశం అని చెప్పడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, చాలా అయిపోయింది. పాపం నుంచి విడుదల, లేకపోతే పాప పరిహారం గురించి మనం కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ప్రపంచంలో ప్రతిదానికి కూడా పరిహారం ఉన్నది. కానీ ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేసి జైలుకి వెళ్తే ఆ వ్యక్తిని విడిపించడానికి ఒక అధికారాన్ని వాడుకోవచ్చు, లేకపోతే డబ్బు ద్వారా వాడుకొని విడిపించవచ్చు. అలాగా పలు రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఏ విషయమైనా సరే ప్రతిదానికి మార్గం ఉంది. కానీ పాపం విడిపించబడడానికి మాత్రం మార్గము అనేకం లేదు, కానీ ఒకటే ఉంది అని గతసారి ఆలోచించాం. ఆ మార్గాన్ని కూడా ఏర్పరిచింది ఎవరు? తండ్రి అని దేవుడే మనం ఆలోచించాం. ఏంటి ఆ మార్గం అంటే, యేసుక్రీస్తు వారి శిలువ మరణమే పాప పరిహార మార్గం అని ఒకసారి ఆలోచించాం. నిజంగా యేసుక్రీస్తు వారి శిలువ మరణం పొందకపోయి ఉంటే, ఆయన రక్తాన్ని చిందించకపోయి ఉంటే మనిషికి పాప పరిహారం అనేది ఎన్నటికీ ఉండదు, లేదు కూడా. కాబట్టి మన ఎడల కృప చూపించిన దేవుడే, మన బలహీనత చూపించిన దేవుడే పరలోకం నుంచి తన సంకల్పన బట్టి యేసుక్రీస్తుని భూమి మీద పంపడం జరిగింది. తన సంకల్పంలో భాగంగా ఆయన రక్తం చిందించడం జరిగింది. ఆ విధంగా సర్వ మానవాళికి కూడా పాప క్షమాపణ, పాప ప్రక్షాళన జరిగింది. అది మనం ఒకసారి ఆలోచించాం. ఇదంతా కూడా దేవుడు మానవుడి ఎడల ఏ విధంగా కృప చూపిస్తున్నాడో, దేవుడు మానవుడి ఎడల తన ప్రేమ ఏ విధంగా ఉందో ఎలా వెల్లడిపరిచాడో ఒకసారి మనం ఆలోచించాం. అయితే పాప పరిహారం చేయడానికి దేవుడు ఏం చేశాడో మొత్తం చేశాడండి. దేవుడు ఏం చేయలేడో మొత్తం చేశాడు. మానవులందరూ కూడా బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు, ఒక మందును కనిపెట్టాడు, పాపకు మందు కనిపెట్టి భూమి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనిషిగా మన బాధ్యత ఏంటి? మనిషి కూడా బాధ్యత ఉందా లేదా? ఉంది. అసలు పాపం చేసింది ఎవరు? మనిషి పాపం చేశాడు. దేవుడు పాపం చేయడం మనిషి చెప్పలేదు. పాపం అనేది మనిషి యొక్క దురాశ వల్ల పాపం ఏర్పడుతుంది. మనం అంతకుముందు ఆలోచించాం. ప్రతి మనిషి కూడా తన పాపానికి తానే బాధ్యుడు. ఇప్పుడు నేను పాపం చేస్తే ఆ పాపకి నేనే బాధ్యుడు తప్ప నా పాపానికి నా భార్య కానీ నా తల్లిదండ్రులకు బాధ్యత వహించరు. ఎవడ పాప శిక్ష వాడే భరిస్తారని మనకి హెచ్చరిక గ్రంథంలో ఉంటుందని. కాబట్టి ఇవాళ మనం మరి మానవుల దేవుడు కృప చూపించడం బాగా ఉంది కదా, మరి మనిషి ఏం చేయాలి, మనిషి ఎలా విడుదల పొందాలి అనే విషయం మనం ఆలోచిద్దాం. దానికి మనం లక్షణం ఏం పెట్టుకోవచ్చు అంటే, పాపాన్ని జయించుట అని ఆలోచిద్దాం. పాపంలోనే ఇవాళ మనం నేర్చుకున్న అంశం ఏంటంటే పాపాన్ని జయించుట. పాపాన్ని జయించుట అంటే అర్థం ఏంటి? జయించడం అంటే అర్థం ఏంటి? జయించడం అంటే గెలవడం, అంతే కదండి. జయించడం అర్థమే వస్తుంది, గెలవాలి. అంటే పాపం మీద మనం గెలవాలండి. పాపం మీద గెలవాలి. గెలపోతే ఏమవుతుంది? సాధారణంగా కొన్ని పందాలు ఉంటాయి లోకంలో, పరుగు పందాలు ఉంటాయి, కొన్ని క్రీడా రంగాల్లో వెళ్తే కొన్ని పందాలు ఉంటాయి, లేకపోతే రకరకాలు ఉంటాయండి. కానీ ప్రతి మనిషి కూడా అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధ భూమిలో దిగే రంగం ఏదైతే ఉందంటే అది పాప సంబంధ లోకం. ఇప్పుడు అందరూ పోటీ పడలేరు కదా. పరుగు పందెం ఎంతమంది ఆడతారు? అందరూ ఆడతారు. కొంతమంది ఆడగలరు. కొన్ని క్రీడల్లో కొంతమంది వ్యక్తులు ఆడగలుగుతారు, ప్రతి ఒక్క ఎవరు కూడా ఆడలేని పరిస్థితి. కానీ ఈ పరుగు పందెం, లోకల్ ఉన్న పరుగు పందెం అంటే ప్రతి ఒక్కరు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయవలసిందే. ఈ జీవన సంబంధమైన పాప పరుగు పందెంలో అందరూ ఉన్నారు. దీంట్లో ఎవరు భేదం లేదండి. మనిషి పుట్టాడంటే పెద్దడంటే ఆడు ఎక్కడికి వస్తాడు? ఒక యుద్ధ రంగంలో అడుగు పెడతాడు. ఆ యుద్ధ రంగం ఎలాంటిదంటే ఆత్మ సంబంధ యుద్ధ రంగము.
ఆ ఆత్మ సంబంధ యుద్ధ రంగంలో మనకున్న శత్రువు ఏంటంటే శత్రువు అది పాపమే మన శత్రువు. కాబట్టి పాపాన్ని మనిషి కూడా ఖచ్చితంగా జయించాలండి. ఒక వ్యక్తి టార్గెట్ ఏవే ఉండాలంటే భూమి మీద రకరకాల టార్గెట్లు కోరికలు చాలా ఉంటూ ఉంటాయి, లక్ష్యాలు ఉంటూ ఉంటాయి. కానీ అందరికీ ఉన్న కామన్, అందరికీ ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏమే ఉండాలంటే నేను పాపాన్ని జయించిన కోరికతో ప్రతి వ్యక్తి కూడా ఉండాలండి. అయితే దేవుడు ఎంత చేయగలడో అంత చేశాడా లేదా? ఏం చేశాడండి దేవుడు? మనుషులు ప్రేమించి తన కుమారుని భూలోకంగా పంపాడండి. యేసు వారు ఏం చేశారండి? మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడండి. మరి తండ్రి అయిన యెహోవాదేవుడు మరి యేసుక్రీస్తు వారు మన గురించి అంతలా పాటుపడి అంతలా ప్రాణత్యాగం చేసి అంతలా మనకి కృప చూపించి ఇంత పరిహారం చెల్లిస్తే మనమేం చెయ్యాలి? మనం కూడా చేయవలసి ఉందా లేదండి? చేయకపోతే ఏమవుద్దండి? ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఎంతో సహాయం చేసిన తర్వాత మన దానికి కృతజ్ఞతగా థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతే ఆ పరిస్థితి మంచిదా చెడ్డదండి? అది ఒక వ్యక్తి క్యాన్సర్ పడిపోయి ఉంటే రేపు మాపు చచ్చిపోతున్న స్థితిలో ఒక వ్యక్తి ఉంటే దేవుడి కృప వల్ల సడన్గా ఒక మందు అప్పుడే ఒక వ్యాక్సిన్ ఏర్పాటు చేయగలిగితే ఆ వ్యక్తి ఎంత ఆనందపడాలండి? ఆనందపడాలి వద్దా? ఆ వ్యక్తి జబ్బు బారిన పడిన వ్యక్తి ఆనందపడాలి. మనం కూడా ఆత్మ సంబంధంగా ఒక భయంకరమైన పాపము జబ్బుతో మన అందరూ ఉన్నప్పుడు దేవుని కృప వల్ల మనకి ఏం లభించింది? మనకి ఒక మందు లభించింది. ఆత్మ సంబంధంగా ఏం లభించింది? మనకి ఒక ఔషధం లభించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా చేయవలసిన బాధ్యతలు ఉన్నాయండి. పాపం జయించాలంటే దేవుడి నుంచి మాత్రమే కాకుండా మనుషుల నుంచి కూడా కొన్ని పనులు చేయవలసి ఉంది. ఏంట పనులు అని మనం ఆలోచించగలిగితే 2 విషయాలు ఉన్నాయి. ఏంటో 2 విషయాలు అంటే మనుషులు చేయవలసింది ఏంటంటే మొదటగా విశ్వాసము. మొదటి ఏంటండి? విశ్వాసము. రెండోది ఏంటంటే మారు మనస్సు. రెండోది ఏంటి? మారు మనస్సు. ఇవన్నీ కూడా మనుషులు చేయవలసిందని. దేవుడు చేయాల్సింది చేస్తాడు, ఇంక చేయవలసింది ఏం లేదండి. ఇప్పుడు మనమే చెయ్యాలండి. దేవుడికి ఏం చేయగలం? మనుషులు దేవుడికి మనం ఏం చేయగలమండి? మనకున్నంత డబ్బు అంతా దేవుడికి ఇస్తే దేవుడు యాక్సెప్ట్ చేయగలడా? లేదా మనతో ఆలోచించు, మన గర్భఫలాన్ని దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? పాప పరిహారంగా మనుషుడు ఏమీ చెల్లించలేటండి. ఇంతకుముందు ఆలోచించాం, ఒక మనిషి తన పాపం తీసివేయడానికి, తన పాపం పరిహారం చేయడానికి ఒక వ్యక్తి తన సొంత ఆస్తులు అమ్ముకున్నా, తన సొంత ప్రాణాన్ని ఇచ్చినా, తన సొంత పిల్లల ప్రాణం ఇచ్చినా సరే దేవుడు దాన్ని అంగీకరించడు. మరి మనిషి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం చేయవలసిన ఒక్కొక్క కార్యక్రమం ఏంటంటే అదే విశ్వాసం పొంది, విశ్వాసం ద్వారా మనం మారుమనసు పొందాలండి. మారుమనసు పొందాలి. గ్రంథం అంతా కూడా చెప్పే సత్యం అదేనండి. దేవుని గ్రంథం మనకు అర్థమైతే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే నువ్వు మారు మనసు పొందు అంతే. దేవుడు మనిషి నుండి కోరుకున్నది ఏంటంటే మారు మనసు పొందడమనండి, అంతేనండి. నీకున్న ఆశ అవసరం లే దేవుడికి, మనం ఇచ్చిన డబ్బు అవసరం లే, నీకున్న బంగారం తీసి ఇచ్చిన దేవుడికి అవసరం లేదు. దేవుడు మనిషిని కోరుకున్నది కేవలం ఏంటండి? మారు మనసు మాత్రమే. ప్రాముఖ్యమైన 2 ఉన్నాయి. మొదటగా ఏంటి? విశ్వాసం. రెండోది ఏంటి? 2 కూడా లింక్డ్, అంటే 2 కనెక్షన్ ఉంటుంది మేడం. ఇది లేకుండా ఇది రాదు, ఇది లేకుండా ఇది రాదు. వినుట వలన విశ్వాసం కలుగును. ఏంట వినడం? ఏ మాటలు అవి? క్రీస్తుని గురించి మాట్లాడలేదు, దేవుని గురించి మాట వినడం వల్ల మనిషికి ఏం పడుతుంది? హృదయంలో విశ్వాసం పడుతుందండి. విశ్వాసం బట్టి ఆ వ్యక్తి ఏం చేయగలడు? మారు మనసు పొందుతాడు. మొదట విశ్వాసమే ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? మారు మనసు. దేవుని వాక్యం మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రాకముందు మన ప్రవక్త ఎవరో భూలోకంలో? యేసుక్రీస్తు రాకముందు ప్రవక్తకు ఎవరు పని చేస్తారు? ఆ కాలంలో యేసుక్రీస్తు పుట్టిన కాలంలో బాప్తిస్మం యోహాను ప్రవక్తగా పనిచేశారు. మరి యోహాను
యేసు రాక ముందు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి? మొదట ప్రధాన కార్యక్రమం ఏమేమి ఉంటుంది భూమి మీద? ఏం చేశాడు? యెరూషలేములో ప్రకటించిన ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడు. అది ఏ బాప్తిసం అట్ట? అది మారుమనసు సంబంధ బాప్తిసం అట్ట. అది యోహాను ఏం ప్రకటించాడు భూమి మీద యేసు రాకముందు? మారుమనసు ప్రకటించాడు. యోహాను సువార్త మత్తయి సువార్త 3:2 చదువుకుంటే, మత్తయి సువార్త 3:2 చదువుకుంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ఎవరు ప్రకటిస్తున్నారట? ఎవరు ప్రకటిస్తున్నారండి? బాప్తిసం ఇచ్చి యోహాను. యోహాను అంటే ఎవరండి? యోహాను అంటే ప్రవక్త. స్త్రీలు కనిన స్త్రీ గర్భాన్ని పుట్టిన కుమారులందరిలో గొప్పవాడు ఎవరట? యోహాను అని యేసుతో స్వయంగా సాక్ష్యం ఇచ్చారండి. అటువంటి యోహాను యేసు రాకముందు వచ్చి ఏం ప్రకటించాడు? భూమి మీదకి వచ్చి ప్రజలకి మారు మనసు. ముందు మాట ఏముంది అక్కడ? పరలోక రాజ్యం సమీపించిన పదం వాడారండి. అంటే మీరు సువార్త చదువుకున్నప్పుడు పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా రెండు ఒకటే. ఆ విషయం గమనించండి. ఓకేనండి? పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. ఇక్కడ పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు. మీకు విషయం అర్థమవుతుందా? పరలోక రాజ్యం అంటే పరలోకం అర్థం చేసుకోకూడదు. పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి యోహాను ఏం ప్రకటించాడు? మారుమనసు పొందని ప్రకటించాడు. ఆయన ఎవరు? ప్రవక్త. ఆయన వచ్చాడు, తర్వాత హేరోతో చంపబడ్డాడు, తర్వాత శిరఛేదనం చేయబడి చంపబడ్డాడు. తర్వాత ఎవరు వచ్చారు? యేసు వారు వచ్చారు. యేసు వారు ఏం ప్రకటించారు భూమి మీదకి వచ్చి? ఆయన మొట్టమొదటి బాప్తిసం పొంది సువార్తలో మొట్టమొదటి మాట ఏమన్నారంటే, ఆ మాట మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 4:17 చదువుకుంటే, మత్తయి సువార్త 4:17 చదువుతుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందుడి ప్రకటింపు మొదలుపెట్టను. మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టాను అని పదం ఉందండి. ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 4:17 మాట ఉంటుంది. 4:17 మాట ఉందండి. అప్పటి నుండి ఎప్పటి నుంచి మాట అండి. అప్పటి నుంచి అంటే మనకి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మార్కు సువార్తకి వెళ్ళిపోతే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14 చదువుకుందాం ఒకసారి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఇక్కడ ఎప్పటి నుంచి పదం వాడే దగ్గర మార్కు గారు ఇక్కడ యోహాను చెరపట్టబడిన తర్వాత, అంటే యోహాన్ని అరెస్ట్ చేసిన తర్వాత బాప్తిసం యోహాన్ని, అప్పుడు ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? యోహాను స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకున్నారు. తీసుకుని ఆయన ఏం ప్రకటించారు? యేసుక్రీస్తు కూడా మొట్టమొదటిగా కాలం సంపూర్ణం ఉంది, కాలం దగ్గరికి వచ్చి టైం దగ్గర పడింది కాబట్టి మీరు ఏం చేయాలని చెప్పాడు అక్కడ? దేవుడి రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది అని పదం ఉందంట. అంటే యేసుక్రీస్తు కూడా ఏం ప్రకటించారు? యేసుక్రీస్తు కూడా ఏం ప్రకటించారు అక్కడ? అంటే సువార్త ప్రధాన భాగం ఏంటి? మారు మనసు. ఓకేనండి? యేసుక్రీస్తు స్టార్టింగ్ బాప్తిసం పొంది సువార్త ఆరంభించిన మొట్టమొదటి మాట కూడా ఆయన కూడా సేమ్ మాట అన్నాడు. ఏం మాట అంటే మారు మనసు పొందితే దేవుడి రాజ్యం సమీపించింది అన్నాడు. స్టార్టింగే కాదండి, ఆయన ఆరోహణ అయిపోయిన తర్వాత కూడా ఆఖరి మాట కూడా అదే మాట ఉంటుంది. లోకసు వార్త మాట ఉంటుంది. లోకసు వార్త 24వ అధ్యాయము 47 చదువుకుంటే, లోకసు వార్త 24వ అధ్యాయం 47 చదువుకుంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును
ప్రకటింపబడినయు రాయబడి ఉంది. ఈ మాట ఎప్పుడంటే యేసుస్వామి ఆరోహణ అయిపోతున్నారు ఎక్కడి నుంచి, శిష్యులకు పునరుద్ధరణ తర్వాత వాళ్ళు కొన్ని మాటలు చెప్పుతూ ఆరోహణ అయిపోతూ ముందు మాట్లాడారండి. అప్పుడు కూడా యేసు ఏం చెప్పారు? 40 చదువుకుంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో అంటే అర్థం ఏంటి? యెరూషలేము కేంద్రంగా దేవుని రాజ్యం ఒక్క స్థాపించబడితే అక్కడి నుంచి కూడా సమస్త భూలోకం అంతా కూడా సమస్త జనాల్లో కూడా ఆయన పేరట అంటే యేసు పేరట మారు మనసు పాపక్షము ప్రకటింపబడిన పదం వాడారండి. అంటే యేసు ప్రభు ఆఖరి మాట కూడా మారు మనసు ముగించబడింది. యేసు ప్రభు మొదటి మాట కూడా మారు మనసు స్టార్ట్ చేశారండి. యేసు ప్రభు వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? యేసు స్థానం ఆ స్థానం ఎవరు వచ్చారు స్థానంలోకి? అంటే పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులు వచ్చారండి. ఇప్పుడు ఆ స్థానాన్ని యేసు తర్వాత శిష్యులు వచ్చారండి. శిష్యులు ఏం ప్రకటించారు? శిష్యులు కూడా మారు మనసు ప్రకటించారండి. అపోస్తల కార్యాలు 3:20 చదువుకుంటే, అపోస్తల కార్యాలు 3:20 చదువుకుంటే చదవండి. అక్కడ పేతురు ఏముంటుంది? అక్కడ మీ కొరకు నియమించిన ఈ క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము అంటే పాపం తుడిచివేయబడాలంటే ఏం చేయాలట? మారు మనసు నుండి తిరుగుడని. ఈ మాట ఎవరన్నారు అక్కడ? పేతురు అన్నారు. పేతురు అంటే అపోస్తలులు. పేతురే కాదు, పౌలు కూడా అంటాడు కొన్ని సందర్భాల్లో. మనం చదువుకోము, చాలా మాటలు ఉంటాయి. 20 చదువుకుంటే అక్కడ పౌలు గారు కూడా ఇదే మాట అంటాడు. అపోస్తలులు 20 చదువుకుంటే అక్కడ పౌలు స్టేట్మెంట్ ఇస్తూ అగ్రిప్ప రాజు ముందు ఒక మాట అంటాడు. మొదట దమస్కులో ఉన్న వారికిని, యెరూషలేమును, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని ప్రకటించుంటానని పౌలు గారు అన్న జరుగుతుందని చూసారు. అక్కడ పౌలు ఏమంటాడు? అక్కడ మొదట దమస్కులో అంటే దమస్కులో ఉన్న యూదులకి అని అర్థం చేసుకోవాలి. తర్వాత యెరూషలేములోను యూద దేశం అంతటను అంటే మొదట యూదులు, యేసు నామమున యూదులందరికీ వాక్యం బోధించిన తర్వాత ఎవరికి వెళ్ళాడు పౌలు గారు? అన్యజనులకు వెళ్ళాడు. వీళ్ళు ఏ బోధిస్తున్నాడు పౌలు గారు అక్కడ? వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుంటేనే అంటారండి. ఏం ప్రకటిస్తున్నాడు అక్కడ పౌలు గారు? మారు మనసు పొంది దాని దగ్గర క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందాలని మొదట ప్రవక్తలు ప్రకటించాడు. తర్వాత ఎవరు ప్రకటించారు? యేసు ప్రకటించారు. తర్వాత ఎవరు ప్రకటించారు? అపోస్తలులు ప్రకటించారు. మరి దేవుడు కూడా అదే కోరిక ఉందా లేదా? తండ్రి కోరిక కూడా అదేనా? అపోస్తల కార్యాలు 17:30 చదువుకుంటే, అపోస్తల కార్యాలు 17:30 చదువుకుంటే స్వయంగా తండ్రిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండును. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఎవరికండి? అక్కడ పదం ఉంది. ఏంట పదం ఉంది అక్కడ? అంతటా అందరూ. అందరూ అంటే ఎవరెవరు వస్తారు? సమస్త మానవులు వస్తారండి. అయితే ఒక దేశం వాళ్ళే వస్తారండి దేవుడి లెక్కలో? ఒక దేశం వాళ్ళు మాత్రమే వస్తారా? కాదు. మనిషి అని పిలువబడే ప్రతి జీవి దగ్గర కూడా ఆ వ్యక్తి ఏం చేయాలట? మారుమనసు పొందాలని దేవుడు కోరుకోవడం కాదు, ఆజ్ఞాపించున్నాడు అన్నాడు. కోరుకోవడం వేరు, ఆజ్ఞాపించడం వేరు. ఆజ్ఞాపించడం అంటే ఇంకా ఎక్కువ కాదు కోరుకోవడం కన్నా. ఆజ్ఞాపించడం అంటే ఇప్పుడు ఆజ్ఞాపించడం ఏమవుద్ది? మళ్ళీ మీ పాయింట్ అర్థం అవుతుందా? ఆజ్ఞాపించడం ఏమవుద్ది? పాపం అవుద్ది. మరి దేవుడు ఆజ్ఞ అంటే ఇక్కడ మానవ పొందడం దేవుడు ఆజ్ఞ అయితే మానవ పొందపడం ఏమవుద్ది? పాపం అవుద్ది. కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి డ్యూటీ ఏమేమి ఉండాలి? ఇప్పుడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అనేది తండ్రి ఆజ్ఞ.
అది దేవుడు కోరిక కాదు, దేవుడు ఇష్టం కాదు, దేవుడి చిత్తం కూడా కాదు. తండ్రి ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఇంకా ఎక్కువ అండి. కాబట్టి ఆ అజ్ఞాన కాలంలో అర్థం ఏంటంటే యేసు రాక ముందు కాలాలు ఏమున్నాయి? పితరుల కాలం కానీ, ధర్మశాస్త్ర కాలం కానీ, ఆ కాలంలో దేవుడు ఎలా ఉన్నాడట? చూచి చూడనట్టుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు దృష్టిపై ఎక్కువ పెట్టలేదు, పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏదంటే అర్థం ఏంటి? యేసు వచ్చిన తర్వాత కాలం ఏదో నడుస్తుందో ఈ కాలంలో మటుకు దేవుడు ఆజ్ఞ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞ ఉంది. దేవుడు ఆజ్ఞ ఉంది అంటే సమస్తం దేవుడితో సహా చివరి దాకా వచ్చిన శిష్యులంతా కూడా ఏం ప్రకటించారు? మొట్టమొదటి ఏం ప్రకటిస్తూ ఉన్నారండి? సోదల భాగంగా మారుమనసు ప్రకటిస్తూ ఉన్నారండి. ఎందుకు మారు ప్రకటిస్తున్నారు? పాపం జయించాలంటే మారు మనసు అవసరము. మారు మనసు లేకుండా పాపం జయించగలమా? జయించలేం. కాబట్టి మారు మనసు ఎంత ఇంపార్టెంటో, ఎంత గొప్పదో మనందరం ఆలోచించుకోవాలండి. అర్థమవుతుందమ్మా? చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయి కదా? మారు మనసు అనేది, మారు మనసు మీద మన భక్తిని స్టార్ట్ చేసుకోవాలండి. మారు మనసు పునాది. మారు మనసు ఎలా ఉంటుందట? పునాది. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుందండి. హెబ్రీ పత్రికలో మారు మనసుని పునాది అంటాడండి. అక్కడ ఎక్కడంటే చెప్తాను. హెబ్రీ పత్రిక 6:2 చదువుకుంటే, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు బ్రదర్ అదే అధ్యాయము మొదట చదువుకుంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటైన పదం ఉంటుంది. తర్వాత కిందన విశ్వాసం గురించి మాట ఉంటుంది, బాప్తిజం గురించి మాట ఉంటుంది, హస్త నిక్షేపణ మాట ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆ కిందన అను పునాది మరలా వేయగన పదం ఉంటుంది. అను పునాది మరలా వేయక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు పునాది మనం వేస్తాం లేదా? పునాది ఎన్నిసార్లు వేస్తాం? ఒకసారి అయితే 10 సార్లు వేస్తామండి. ఒకసారి వేస్తామండి. పునాది లేకపోతే ఏమవుద్ది? ఆ ఇల్లు పడిపోద్ది, ఇల్లు స్టాండర్డ్గా ఉండదు. పునాది ఒక ఇంటికి ఎంత ప్రాముఖ్యమో, ఒక వ్యక్తి భక్తి జీవితానికి, ఒక వ్యక్తి క్రీస్తులో దేవునికి ఎదగడానికి ఆ వ్యక్తి పునాది ఏమై ఉండాలట? మారు మనసు పునాది ఉండాలి. మీకు అర్థమవుతుందా? మారు మనసు ఏంటంట? పునాది. ఇది ఈ మారు మనసు మీద మన భక్తిని, ఆ భక్తిని పెంచుకుంటూ భక్తి అలా ముందుకెళ్ళాలి తప్ప మారు మనసు లేకపోతే నీకు భక్తి ఉన్న భక్తి వ్యర్థమే. అర్థమవుతుంది చెప్తాను మాట్లాడిన కూడా. కాబట్టి పాపాన్ని జయించాలంటే ఆ వ్యక్తి ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు ఎన్నిసార్లు పొందాలి? ఎన్నిసార్లు పొందాలి మారు మనసు? ఇప్పుడు మారు మనసు సాధారణంగా మనకు తెలిసిన మాట ఏంటంటే, బాప్తిసం ముందు మారు మనసు అవసరం లేదా? అవసరం. కానీ మరి క్రైస్తవులకు మారు మనసు అవసరం లేదా? క్రైస్తవులకు మారు మనసు అవసరం ఉందా లేదా? ఉంది. మారు మనసు అనేది అది కేవలం ఒక స్టేజ్లో, ఒక దశలో మాత్రం కాదండి. మారు మనసు అనేది మన చనిపోయినప్పుడు కూడా అది ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేదండి. బాప్తిసం పొందక ముందు మన విశ్వాసం బట్టి మారు మనసు పోతే బాప్తిసం పొందుతాం. మన రక్షణ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనం మళ్ళీ పాపాలు పడిపోతే మళ్ళీ తిరిగి మారు మనసు పొందాలండి. ఇప్పుడు క్రైస్తవులు పాపం చేస్తారా చేయరా? క్రైస్తవులు పాపం చేస్తారా చేయడండి? క్రైస్తవులు కూడా పాపంలో పడతారు కొన్ని సందర్భాల్లో. పాపం చేయమని చెప్పట్లేదు, గ్రంథం కూడా చెప్పడంలే. మన పాపం చేసిన తర్వాత క్రైస్తవులు మన వాళ్ళ పరిహారం ఏంటి? ప్రతిసారి బాప్తిసం పొందుతాం మనం. ఇప్పుడు మనం ప్రతిసారి బాప్తిసం పొందుకుంటూ వెళ్ళిపోతే ఎన్నిసార్లు బాప్తిసం పొందాలండి? రోజుకు బాప్తిసం పొందాలి. బాప్తిసం ఎందుకు? పాపాలు పోవాలంటే దేవుడు ఏర్పరిచిన క్రియ బాప్తిసం అండి. బాప్తిసం పొందాం, కనబడ్డాం, మళ్ళీ పాపం చేస్తే ఏమవుద్ది?
మళ్ళీ అలా మళ్ళీ బాప్తిసం పొందుకుని వెళ్ళాలా? అప్పుడు మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 2 అధ్యాయం చదువుకుంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి. 2-3 అధ్యాయాల్లో ఆ 7 సంఘాలు ఎవరు? క్రీస్తు సంఘాలే. ఎపిస్లో ఉన్న క్రీస్తు సంఘం అని ఉన్న మాట ఉంటుంది. ఎపిసు, పెర్గమ, మొన్న కొన్ని పట్టణాల పేర్లు ఉంటాయి. ఆ పట్టణాల్లో ఉన్న క్రీస్తు సంఘాలుగా లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకసారి మాట చదువుతాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంకి వెళ్ళిపోతే 2:21 చదువుతాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2:21 చదువుకుంటే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనెలదు. ఈ మాటలు ఎవరు అంటున్నారంటే స్వయంగా యేసుక్రీస్తు వారు అంటున్నారండి. మాటలు ఎవరితో అంటున్నారంటే, తొయతైర అనే 18వ వచనంలో తొయతైర అనే పట్టణం ఉంది. తొయతైర అనే పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంతో యేసుక్రీస్తు వారు అంటున్న మాటలు. సంఘంతో యేసుక్రీస్తు ఆ మాటలు అంటారు. ఏటా మాట అంటారంటే, ఆ మాటలో వాళ్ళ సంఘం గురించి కొన్ని మాటలు చెప్తూ ఆఖరిని ఏమంటారంటే, నేను మారు మనసు పొందినకు నేను దానికంటే సంఘానికి. సంఘం కూడా తప్పు చేసి సంఘం ఏం చేయాలి? మారు మనసు పొందాలి సంఘం. మీకు అర్థమవుతుందా? ఇక ప్రభు ఏమంటున్నాడు? మారు మనసు పొందడానికి నేను ఏమిచ్చాను అంటున్నాడు. అక్కడ సమయం ఇచ్చాను అంటున్నాడు అండి. సమయం ఇచ్చానని యేసువారు అక్కడ సంఘానికి అమ్మ జరుగుతుందండి. అంటే మనకేమవుతాను ప్రియరా? మనకి విషయం ఏమవుతాలంటే, దేవుడు ఎంత చేయగలడు అంత చేశాడండి మానవుల ఎడల. మనల్ని ప్రేమించి తను ఎంత హెల్ప్ చేయగలడు అంత హెల్ప్ చేశాడండి. చేశాడు లేదా? చేశాడు. ఇంకా ఆయన చేయవలసింది ఇంకేమీ లేదు. ఇప్పుడు మనుషులు అయితే చేయవలసింది ఉంది. మనుషులు ఏం చేయాలి? ఇప్పుడు మనందరం కూడా మన పెద్ద కొండలు ఎక్కాల్సిన పని లేదు. నిజంగా దేవుడు కొన్ని లిమిట్స్, కొన్ని షరతులు పెడితే ఎంత కష్టమే ఉందనో. ఇప్పుడు దేవుడు నేను మీకు అంత చేశాను కదా, నువ్వు ఎవరో శిఖరం వెళ్ళాట మనం ఎక్కగలవండి? ఎవరో శిఖరాన్ని మనం? లేకపోతే నువ్వు మహాసముద్రంలో ఈదు దేవుడు పెర్మిషన్ మనం ఈదగలవండి అసలు? అలాంటి షరతులు పెడితే మనం ఉండగలమా? చేయగలమా? కానీ దేవుడు అవేం కోరుకోవట్లేదండి. దేవుడేం కోరుకుంటున్నాడు? నువ్వు మారు మనసు పొందా అంటాడు. కానీ మారు మనసు పొందడం కన్నా మనం ఏమంటామంటే, నేను కొండని ఎక్కిపోతాను అంటాడు మనిషి. ఎవరైనా శిఖరాన్ని ఎక్కిపోతాను అంటాడు కానీ మనిషి మారు మనసుని పొందను అంటాడు. ఏది కష్టం ఏది ఇష్టం అండి. మారు మనసు పొందడం కష్టం అని లోకల్ జనాలు భావిస్తుంటారు. కాబట్టి సమయం ఇచ్చిన పదం గుర్తుపెట్టుకోండి. 2 పేతురు పత్రిక 3:9 చదువుకుంటే, 2 పేతురు పత్రిక 3:9 చదువుకుంటే ఇక్కడ దేవుడి గురించి మంచి మాట ఉందాం. 2 పేతురు పత్రిక 3:9 చదువుకుంటే 2 పేతురు పత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయబడు కాడు గాని ఎవడను నశింపవలనని పదం ఉంటుందండి. ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడని దేవుని గురించి చెప్తున్నాడు భక్తుడైన పేతురు. కొందరు చూడండి ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడు కాడు కానీ అందరూ మారు మనసు పొందవాలనని కోరచ్చు. అంటే దేవుడు కోరిక కూడా మారు మనసే ఉంది, దేవుడు ఆజ్ఞ కూడా మారు మనసే ఉందని. ఇప్పుడు యేసు ప్రభు రావడానికి పెద్ద సమయం పడుతుందండి. 2 రాకడలో సమయం పడుతుంది. ఏమైనా పిల్లలు చేయనుకుంటున్నాము. ప్రభువు 2 రాకడ ద్వారా భూమి మీద చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు ప్రభు? ఏమైనా తీసుకోడు. మరి దేవుడు ఎందుకు సమయం మనకి ఇస్తున్నాడు? లోకానికి మానసు పొందడానికే. అందరూ అనండి. మనకి టైం ఉందంటే చేతిలో, ఆ టైంని ఎలా వినియోగించుకుంటారు? ప్రతి మానవుడు కూడా మారు మనసు పొందడం వినియోగించుకోవాలట.
అసలు పొందకపోతే ఏమవుద్ది? మామూలు పొందకపోతే ఏమవుద్ది? అక్కడ కింద పదం వాడారండి. ఏంటో పదం వాడారు అక్కడ? ఎవడనో నశింపబలనని ఆ పదం ఉందండి. ఏంటండి నశింపబలను? అంటే నాశనము. ఆ నాశనానికి ఆ గ్రీకులో అర్థం ఏంటంటే దేవుని తీర్పులో నిత్య శిక్ష అనుభవించడం అర్థం వస్తుందటండి. దేవుని తీర్పులో నిత్య శిక్ష అనుభవించడం అని అర్థం వస్తుంది. నశించడం అన్న పదానికి అర్థం నిత్య శిక్ష. ఎక్కడ ఉంటుంది అది? దేవుని తీర్పులో బాగా నిత్య శిక్ష ఉంటుంది. ఆ శిక్ష అనుభవించడాన్ని నాశనం పదం వాడారండి. దేవుని తీర్పులో నిత్య శిక్ష అనుభవించడము. యేసు గారు భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు కూడా కొంతమంది యేసు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, లోకోత్సవ వార్త 13వ అధ్యాయం వెళ్తే, లోకోత్సవ వార్త 13వ అధ్యాయం మొదటి రోజు చదువుకుంటే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? అక్కడితో చాలండి. యేసు వారు భూమి పరిచయం చేస్తున్న కాలం ఒకసారి ఏమైందంటే, కొంతమంది జనులు వచ్చారటండి. ఎవరి దగ్గరికి? క్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా, పిలాతు అంటే ఎవరండి? రోమా గవర్నర్. యేసు సిలువేసిన గవర్నర్, ఆ కాలంలో పనిచేసిన గవర్నర్. ఎవరైనా ఆయన పేరు? పిలాతు అంటే యూదుడు కాడు, రోమియుడు. ఆ పిలాతు ఎంత క్రూరుడు అంటే, ఆడి రక్తం చూడండి గొప్ప ఇష్టం అట. ఎంతోమంది చంపాడట. అంటే చరిత్ర చెప్పిన సంగతి ఏంటంటే, ఆ పిలాతు అనే గవర్నరు కొన్ని వేల ప్రాణాలు తీశారటండి. ఆ రక్తం చవి చూశారటండి. అంత క్రూరుడు. ఎవరంటే ఆ వ్యక్తి? పిలాతు. చాలా భయంకర హింసించాడు. ఎవరైనా ఎదురు తిరిగినా సరే రోమ ప్రభుత్వానికి ఎవరైనా కొంత ఖైదీలు ఉంటారు కదండి, వాళ్ళని గొప్ప హింసంగా క్రూరంగా చంపించబడ్డాడు. ఇక్కడ ఏమంటారంటే, ఆ జనాలు ఏమంటారంటే, ఆ పిలాతు ఏం చేస్తున్నారంటే, పాపం యూదులు దేవుని మందిరం దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళని చంపేసి వాళ్ళ రక్తాన్ని పట్టుకొని వాళ్ళ రక్తంతో వాళ్ళ రక్తాన్ని పట్టుకుని వాళ్ళ దేవతకు ఆరాధించారట. ఎవడు? ఈ పిలాతు అనే వ్యక్తి. ఈ విషయాన్ని యేసు దగ్గర మోస్తూ ఈ వీళ్ళేమంటారు, జనులు ఏమంటారంటే, నాయన ప్రభువా, ఆ పిలాతు ఉన్నాడు కదా రోమా గవర్నరు, వాడు ఏం చేస్తారంటే మనల్ని చంపి పాపము మన రక్తాన్ని వాళ్ళ దేవతలకి బలి అర్పిస్తున్నాడు అని చెప్పిన తర్వాత, అంటే అప్పుడు వీళ్ళు ఎలా భావించారంటే, వాళ్ళు ఎక్కువ పాపం చేశారు. ఎవరు పాపం చేశారు? యూదులు. వాళ్ళు ఎక్కువ పాపం చేశారు కాబట్టి ఆ పిలాతు వచ్చి వీళ్ళు చంపేసి రక్తాన్ని పట్టుకెళ్ళాడు. ఒకళ్ళు ఎక్కువ పాపం చేయలేకపోతే దేవుడు కాపాడుతారు కదా అని చెప్తాడండి. మీకు విషయం అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు ధర్మశాస్త్ర కాలంలో మోసే టైంలో ఎవరైనా, లేకపోతే సులమన్ కాలంలో ఎవరైనా మందిరంకి వచ్చి లోనికి వెళ్ళే అర్హత బయట రాజు అధికారం ఎవరికైనా ఉందండి? ఎవరికి లేదండి. ఇంత దేవుడి మందిరం ఒక శక్తి ప్రభావం కలదండి. మరి అలాంటిది వీళ్ళేమంటారంటే, వాళ్ళు అక్కడ దాకా వచ్చి వాళ్ళు చంపుకెళ్ళారంటే వాళ్ళు ఎక్కువ పాపం చేశారని వాళ్ళు నింద మోపుతున్నప్పుడు ప్రభు వారు ఏమంటారంటే, అవును నిజమే, వాళ్ళు నిజంగా పాపం చేస్తారు. ఇవన్నీ చెప్పకుండా యేసు ఒకటే ఒక మాట అన్నారు. ఏంటో మాట అన్నారంటే, 3వ మాట చదువుకుందాం. కారని మీతో చెప్తున్నాను. కారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు పాపులు కాదు, మీరు అలా అనుకుంటున్నారేమో, వాళ్ళు ఎక్కువ పాపం చేసి మీరు అనుకుంటున్నారేమో. కారు అని మీతో చెప్తున్నాను చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, మీరు మారుమనసు పొందిన యెడల మీరందరూ కూడా అలాగే నశించరని చెప్పడం జరిగిందని. వీళ్ళేదో ఏదో మేము పెద్ద పాత్ర మోసుకొచ్చామంత యేసు దగ్గరికి వచ్చి పెద్ద గొప్పలు చెప్పుకుంటాం, చూడు వాళ్ళు ఇలా చేస్తాను అని చెప్పిన తర్వాత ప్రభు అన్నారు వాళ్ళతోనే. జరిగిపోయింది, వాళ్ళ గురించి వదిలేండి, వాళ్ళు ఎలాగో చనిపోయారు, కానీ మీరు కూడా అలాగే నశించిపోతారు అంటున్నారండి అక్కడ. అంటే అక్కడ యేసువారు మారుమనసు హైలైట్ చేస్తారండి. అక్కడ జరిగిన బలు జరిగిపోయి ఆల్రెడీ చనిపోతున్నారు, మీరు కూడా నశించకూడదు అని చెప్తే ఏమంటారంటే, మీరు మారుమనసు పొందని యెడల మీరందరూ అలాగే నశించరు. 4వ చదువుకుంటే, మరియు శిలోయములను గోపురము పడి చచ్చిన ఆ 18 మంది
యెరూషలేములో కాపురం ఉన్న వారికంటే అపరాధం తొలగించున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందిన మీరందరూ కూడా అలాగే నశింతురని చెప్పడం జరిగిందని. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రభు చెప్పిన ఆ మాటల సారాంశం ఏంటంటే లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉంటాయి. లోకంలో అన్యసులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మనం చంపచ్చు, మనల్ని ఏమి చెయ్యొచ్చు, మన ప్రాణం పోవచ్చు. కానీ మీరందరూ కూడా వాటి గురించి ఆలోచించకుండా మీ దుష్టంతో ఎక్కడ ఉండాలట? మీ దుష్టంతో ఎక్కడ ఉండాలని చెప్తున్నప్పుడు ఎప్పుడు వేసుకొస్తారు? మారుమనసు పొందడం మీ దుష్టంతో ఉండదని చెప్పారండి. మీరు మనుషులు చంపేస్తే భయపడితే అంతకన్నా ఇంకా భయంకరుడు ఉన్న ఎవరో వ్యక్తి? భయంకరుడు అంటే దేవుడు అండి. అంటే భయంకరుడు అంటే అది తిట్టుల్లో కాదండి. ఇప్పుడు యేసువారు మాట ఏమంటారండి? మీరు ఎవరికి భయపడాలో మీరు చెప్తున్నాను, దేహాన్ని చంపువరకు భయపడరు కానీ దేహంతో సహా ఆత్మ కూడా నశించగలవారు మిక్కిలి భయపడడం పదం వాడతాడు. ఎవరు భయపడాలి? మనందరం కూడా దేవుడికి భయపడాలి. ఎందుకు భయపడాలి? దేహంతో సహా ఆత్మను కూడా పదం వాడారండి. మనుషులు ఏం చేయగలరంటే మనుషులకి దేహాన్ని హాని చేయగలరు, ఆత్మకి హాని చేయగలరు మనుషులు. మరి దేవుడు ఎవరికి హాని చేయగలడు? దేవుడు ఆత్మ కూడా నశింపజేయగల శక్తి ఎవరికి ఉంది? మరి ఎవరికి ఎక్కువ భయపడాలి? మరి దేవుడు భయపడిన వ్యక్తి ఏం పొందాలి? అది యేసు ఆయన థీమ్ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చంపేస్తారు వీళ్ళు చంపేస్తారు, మీరు వాడికి భయపడద్దు, మీ ప్రాణం ఎప్పటికైనా పోద్ది. వాళ్ళు చంపినా చంపకపోయి మీ ప్రాణం ఎవరు పోద్దని పోకుండా అలా బతుకుతూ ఉంటారు ఎవరైనా మనుషులు. కానీ ఈలోపు నువ్వు మారుమనసు పొందకుండా చనిపోతే అంతకంటే భయపడే శిక్ష ఉంది అంటారండి ఇక్కడ. ఇక పిలాత మహా అయితే ఒక కటకంతో చంపించి ఉంటాడు బహుశా, లేకపోతే ఏదో చేసి ఉంటాడు. కానీ అంతకన్నా భయంకరమైన బాధ శిక్ష ఎక్కడ ఉందని చెప్తారు చేసేసుకోరు. నిత్య నరకంలో ఉంది కాబట్టి మీరు దానికి భయపడి చెప్తూ అది మీరు దయచేసి ఉండాలి. మీరేం చేయని చెప్తున్నారు అక్కడ వేసేసేవారు? మీరందరూ కూడా మారు మనసు పొందండి అంటున్నాడు. మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశింతుర పదం వాడండి. అక్కడ నశింతుర పదం వాడారు. కాబట్టి మనకి ఏం అర్థమవ్వాలంటే, పాపము జయించబడాలి. మనకు ప్రాముఖ్యం ఏం అవసరం అండి? మనకి ఏ వ్యక్తికైనా మారు మనసు అవసరము. మారు మనసు లేకుండా ఏ వ్యక్తి కూడా పాపాన్ని జయించలేదండి ఎవరికైనా సరే. లోకసువార్త 11:32 చదువుకుంటే, లోకసువార్త 11:32 చదువుకుంటే, నేనేమే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోన ప్రకటన విని మారుమనసు పొందిరి. ఇదిగో యోన కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడని ఒక సందర్భంలో యోన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు పాత యోన భక్తుడు ఏ ఊరికి వెళ్ళాడు? నేనేమో అన్న మహాపట్నంకి వెళ్ళి ఏం ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. ప్రకటించడం ద్వారా ఏమైంది? నేనే పట్టణంతో కూడా ఆ సువార్తకి నమ్మి విని విశ్వాసం ఉంచి, ఎప్పుడైనా సరే ముందు ఏం పొందాలి? విశ్వాసం పొందాలండి. మీరు యోనా గ్రంథం మీరు చదువుకుంటే తర్వాత చదవండి. మొదట వాళ్ళు ఆ మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచిన పదం ఉంటుందండి అక్కడ. మనం ఎంత చదువుకున్నాం? మొదటగా ఏం అవసరం మనకి? విశ్వాసం ఎలా వస్తుంది వ్యక్తికి? వినటం వల్ల విశ్వాసం కలుగును. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? ప్రవక్త అయిన యోన ద్వారా దేవుని సువార్తను విన్నారు. ఆ కాలంలో విన్న విశ్వాసం పొందారు. విశ్వాసం ద్వారా ఏమొచ్చింది వాళ్ళకి? పొందిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పాపాలన్నీ విడిచిపెట్టేశారు. ఇప్పుడు యేసు వారు ఏమన్నారంటే ఇక్కడ ఈ సందర్భంలో, నేనే మనుషులు విమర్శ కాలం అంటే అతను తీర్పులోని మీరు కూడా చనిపోతే తీర్పులోని వాళ్ళే ఉంటారంటే మిమ్మల్ని చూసి మేము మారుమనసు పొందాం. ఎవరి మాట విని? జాగ్రత్త వినాలి. నేనే ప్రజలు ఎవరి మాట విని మారుమనసు పొందారు? యోన మాట విని మారుమనసు పొందారు. వాళ్ళు పొందే వాళ్ళు ఏమయ్యారు? రక్షించబడ్డారు. లేకపోతే ఏమవుతారు? వాళ్ళు దేవుని ఒకరితో భాగంగా వాళ్ళు నశించిపోతారు. ఇప్పుడు ఈ నేనే వారు ఏమంటారంటే, ఈ నేను ప్రజలు ఏమంటారంటే, తీర్పు సందర్భంలో వాళ్ళు కోర్టులో అంటే అక్కడ నించుంటే వాళ్ళు ఏమంటారంటే, మేము యోన వచ్చినప్పుడు ఆ మాట పై మేము నమ్మి మేము విశ్వసించాము. మీకు స్వయంగా యేసువారు భూమి మీదకి వచ్చాడు.
ఎవరు వచ్చారు భూమి మీదకి? అప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా మీరు ఆయన మాట విని మీ విశ్వాసం ఉంచకపోతే మీరు అంత దౌర్బల్యం ఇంకెవరు ఉంటారు? వీళ్ళు ఎవరు హేళన చేస్తారట? నేనే ప్రజలు యేసుకు ఉన్న వారి కాలంలో ఉన్న జనాలకి వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడతారట. ఎప్పుడు? తీర్పులో భాగంగా. అంటే మీకు విషయం అర్థమవుతుందా? మీకు విషయం అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేశారని చేసలేదు భూమి మీద. ఎందుకు చేశారు అద్భుతాలు? అద్భుతాలు ఏం చేశారండి? మారుమనసు పొందడానికే చేశారు తప్ప దానికి మేము ఇంకో మాట్లాడదాన్ని. యేసు ప్రభు ప్రధాన బోధ అంటే అందరూ మారుమనసు పొందాలి. కానీ ఆయన కాలంలో ఎక్కువ మంది మారుమనసు పొందారా? ఆయన విమర్శించారా? విమర్శించడం మరి ఎక్కువ అండి. ఎందుకంటే ఒక సందర్భంలో మారుమనసు పొందకపోవటం చూసిన మాట చదువుకుందాం ఒకసారి. మనకి ఎక్కడంటే లోకసువార్త 5:30 మాట చదువుకుందాం ఒకసారి. లోకసువార్త 5:30 చదువుకుంటే, మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతును కానీ నీతిమంతులు పిలువరాలేదని వారితో చెప్పానని అక్కడ యేసు మాట అనడం జరిగింది. యేసు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మారుమనసు పొందడానికి చేయని పాపులను పిలవడానికి వచ్చారండి. మరి పాపులు అంటే ఎవరు అక్కడ? పాపులు అంటే అందరూ పాపులే కదండి. ఇప్పుడు మరొక మాట చదువుకుంటే మత్తయి సువార్త 11:20 చదువుకుంటే, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగినని ఒక మాట చెప్పడం జరిగిందండి. యేసు ప్రభు ఏం చేశారండి? భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేశారు. ఎందుకు అద్భుతాలు చేశారండి? గొప్ప అనిపించుకోవడానికి అందరి మధ్యన, లేదా ఆయన మహిమ వచ్చుకోవడానికి వచ్చాడా? దానివల్ల నిజంగా దేవుడు పంపిణీ కాబట్టి మనం నమ్ముదాం, మామూలు పొందుదాం అని ప్రభు వారు వస్తే జనులేమో అంత గొప్ప అద్భుతాలు చూసినా సరే యేసుక్రీస్తు వారిని విశ్వసించలేదు, నమ్మి మారుమనసు పొందలేదు. అప్పుడు ప్రభు ఏమన్నారు ఇక్కడ? పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తరణ అద్భుతం చేసినో ఆ పట్టణంలో వారు మారుమనసు పొందకపోవడం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగిన పదం ఉంటుందండి. అక్కడ మనకి ఏమవుతావాలంటే, ఒకటే జీవితం ఏ వ్యక్తికైనా సరే, 2 జీవితాలు లేవు. ఈ జీవితంలో, ఈ కొద్దికాల జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాలండి? మారుమనసు పొందాలండి. కానీ మనిషి మారుమనసు పొందడానికి ఇష్టపడడు. ఇప్పుడు దేవుడు చేయగలిగిన మొత్తం చేస్తాడండి. ఇప్పుడు మనం చేయవలసింది ఉంది. ఏంటి చేయగలిగిన మనిషి చేయవలసిన డ్యూటీ ఏంటంటే మారుమనసు పొందడం. యేసుక్రీస్తు వచ్చి అంత బోధించాడు, అన్ని మాట చెప్పాడు. నిజంగా ఆయన మాట అద్భుతం. నిజంగా మనం వినలేం, కానీ ఆ కాలం పుట్టిన జనులు అదృష్టవంతులండి. అంత గొప్ప మాటలు చూడవారు విన్నారా? అన్ని మాటలు చెప్పినంత కూడా వాళ్ళ మాటలు విశ్వసించలేదు అలాంటి జనాలు. పోనీ మాట నమ్మకపోయినప్పుడు కూడా అద్భుతాలు చూసినా కూడా దేవుడు ప్రభువు నమ్మాలి కదా. చనిపోయిన మనం బతికించగలమండి ఎప్పుడైనా సరే? పుట్టుబుడ్డ మన కళ్ళు తెప్పించగలమండి. అటువంటి అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళ జనులు ఏం చేశారట? మారుమనసు పొందదు. ఇంకా అంతకన్నా ఇంకేం చేయగలరు? ఈ విషయం అర్థం అవుతుంది. అంతకన్నా ప్రభు ఇంకేం చేయగలరని చెప్పండి. ఇంకా ఆ మనసుని రోబోట్ మనసులో మార్చేది తప్ప మారుమనసు రాదండి. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛా సంకల్పం ఉంది. మనం ఏం చేయాలో దేవుడు ప్రతి ఒక్క మనసు ఇచ్చారండి. మనందరిలో మనసు ఉందండి. అది ఏం చేయాలో మనం ఏమనుకుంటామో అలాగే మన మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే దేవుడు మారుమనసు మాత్రం కోరుకుంటున్నాడు. కాబట్టి అది పొందగామ లేదా మన చేతిలో బట్టి ఉందండి. పొందకపోతే ఎవరు పోతారండి? మనం నశించిపోతాం. దేవుడి కోసం నష్టం లేదు, ప్రభు కోసం నష్టం పెట్టలేదండి. కానీ దేవుడు కోరిక అది కాదండి. నువ్వు మారుమనసు పొందుతావు అని దేవుడు అలాగా గ్యాప్ ఎలాగ ఇస్తూ ఉన్నాడు. నిజంగా సమయం ఎందుకు ఇస్తున్నాడంటే మారుమనసు పొందడానికే. ఏమో రేపు సడన్గా మనకి ఏ యాక్సిడెంట్ చనిపోయే పరిస్థితి ఏమవుతుందండి? మన పాపాలు ఉంటూ కొనసాగుతూ మారుమనసు లేకుండా ఉంటే సడన్గా ఏదో మరి యాక్సిడెంట్ చనిపోతే ఇప్పుడు ఏమవుతాం? మనం నాశనం గెలిపే ప్రమాదం ఉందండి. కాబట్టి మారుమనసుతో మనం
ఒక మాట ఏం చదివంటే మారు మనసు లింక్ అయిపోయిన మాట ఏంటంటే దేవుడి రాజ్యం అని పదం ఉందని. దేవుడి రాజ్యం సమీపించింది, మారు మనసు పొందిన పదం వాడారని. మరి దీనిదే సంబంధం ఏంటి అంటే దేవుడి రాజ్యం ఎంత అవ్వాలంటే ఆ వ్యక్తి ఏం పొందాలి? మానవ పొందుకున్న వ్యక్తి దేవుడి రాజ్యంలోకి ప్రవేశించలేదండి. దాని గ్రంథము 2:44 చదువుకుంటే అక్కడ ప్రవచనం ఉంటుంది. ఒకసారి మాట చదువు మనం ముగించేద్దాం. 2:44 దాని గ్రంథము. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి అన్నదిగా నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్ప మన ఎవరికైనా చెందదు. అది ముందు చెప్పిన రాజులు అంటే పగలకొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగంలో నిలిచిన. ఏంట రాజ్యం అది? ఏట రాజ్యం? అక్కడ ప్రవచనం చెప్పాడు దానియేలు. రోమన్ తర్వాత రోమరాజ్యం ద్వారా ఒక రాజ్యం లేస్తుంది. ఆ రాజ్యంని ఎవరు స్థాపిస్తారు? క్రమంలో చెప్తుంది దేవుడు స్థాపిస్తారు. అంటే ఏంటి రాజ్యం అది? ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. ఆ రాజ్యం ఏంటండి? ఆ రాజ్యానికి నాశనం ఉండదు. ఆ రాజ్యం పొందినవాడు తప్ప ఎవరికి చెందదు. అంటే అర్థం ఏంటంటే అది భౌతికమైన రాజ్యము కాదు, అది ఆత్మ సంబంధ రాజ్యము. ఆ రాజ్యం స్థాపించి దేవుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయన సంకల్పం బట్టి చేస్తాడు కాబట్టి ఆయన మొదటగా స్థాపించింది ఆయన. అయితే భౌతికంగా సంఘాన్ని ఓపెన్ చేసిన ఎవరంటే యేసుక్రీస్తు. మత్తయి 16 మాట ఉంటుంది, నేను ఈ బండ మీద నా సంఘం కట్టుతున్న పదం ఉంటుంది అని. చదవండి ఒకసారి మత్తయి 16:18 చదువుకుంటే. మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగతం కట్టుదును, పాతవ దారో దాని నిలువ నేను ఇది చెప్తున్నాను. మళ్ళీ కింద ఏమంటున్నాడు 19వ వచనంలో? పరలోక రాజ్యం చాలా చెవులో పదం వాడారని. అంటే ముందు సంఘం అన్నారు యేసుక్రీస్తు. తర్వాత మాట ఎలా వాడారంటే పరలోక రాజ్యం పదం వాడారు. పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యము కాబట్టి ఆ సంఘమే దేవుని రాజ్యం. సంఘం అలా స్థాపించాలని కోరుకునేది ఎవరు? యెహోవా దేవుడు. దాన్ని స్థాపించింది ఎవరు? భూమి మీద యేసుక్రీస్తు వారు. మరి ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. కాబట్టి అలాగా మారు మనసు పొందడం అనేది అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, దేవుని యొక్క కోరికే ఉందని. మారు మనసు ఏంటో మనం ఇంకా భవిష్యత్తులో మనకు అవకాశం ఉంటే నేను ఇంకా పూర్తి వివరిస్తాను. ఓకేనండి? మీరు చెప్పిన మీకు విషయం అర్థమైంది కదా? మారు మనసు గురించి అంటే నేనేమనుకుంటున్నానంటే చాలా మంది ఎక్కువ తెలియదండి. మారు మనసుని చాలా మంది అర్థం వాళ్ళు ఎక్కువ. సాధారణంగా అంటే నేటి కాలంలో ఎక్కువ మంది నేను చూసినంత మట్టుకు మారు మనసు లేకుండా బాప్తిసం ఇచ్చేస్తారు మనుషులకి. అర్థమవుతుందండి? బాప్తిసం అంటే మారు మనసు పొందిన వారికే అవ్వాలండి. మారు మనసు కొంత బాప్తిసం ఇస్తే ఏమవుద్దండి? కొంతమంది పెళ్ళికైనా బాప్తిసం ఇస్తారు, కొంతమంది ఏదో మరొక కారణంతో బాప్తిసం ఇస్తారు. మారు మనసు లేకుండా బాప్తిసం ఇచ్చినా బాప్తిసం దేవుని దృష్టిలో బాప్తిసం కానడదండి. అర్థమవుతుందా? మారు మనసు అర్థం అవ్వాలి, మారు మనసు పొందాలని. మారు మనసు అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మారు మనసు అంటే నేను ఒక 6 మాటలు ముగించేస్తాను. చెప్పను, జస్ట్ స్టెప్స్ రాస్తాను, మీరు వీళ్ళతో రాసుకోండి. మారు మనసు మొదటగా పాపపు గ్రహింపు ఉండాలి. పాపపు గ్రహింపు ఇవన్నీ మారు మనసు స్టెప్స్. ఇవన్నీ కూడా మనం ప్రభు చిత్తం అయితే వచ్చే మరొకసారి మన మాట్లాడుకుంది. ఇవన్నీ కూడా తర్వాత పాపం గురించిన పరితాపము. మొదట పాపం గురించి గ్రహింపు, రెండోది పాపం గురించిన పరితాపము, మూడోది పాపము ఒప్పుకోలు. ఇవన్నీ మారు మనసులో ఉంటాయి. ఇవన్నీ కూడా మారు మనసులో ఉంటాయి. మనం చదువుకున్న మారు మనసు గురించి మనం ఇంకా డీప్గా వెళ్దాం, చాలా లోతుగా విశ్లేషిద్దాం ప్రభు చిత్తమైతే మనొకసారి. తర్వాత పాపానికి సిగ్గుపడి దూరంగా తొలగుట. పాపానికి సిగ్గుపడి దూరంగా తొలగుట. 5వది ఏంటంటే పాపాన్ని ద్వేషించుట.
పాపాన్ని ద్వేషించుట, ఇది 5వ పాయింట్. వీలైతే పెన్ను బుక్కును రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది 6వ మాట ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టుట. పాపాన్ని విడిచిపెట్టుట, ఇవన్నీ కూడా మారు మనసులో స్టెప్స్, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు నేను మారు మనసు పొందాను లేదా? ఎవరు కూడా ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకుంటే ఒక 6 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం చేస్తున్నామంటే మారు మనసు పొందినట్టే. ఇవన్నీ మనం చేయలేదంటే, ఒక స్టెప్ మిస్ అయినా సరే మన మారు మనసు లేనట్టే. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కొత్తగా మారు మనసు పొందాలంటే ఈ స్టెప్స్ మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. మొదట ఏం చేయాలి? మారు మనసు అంటే పాపాన్ని గ్రహించాలి, అదే ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే పాపం గురించి పరితాపం చెందాలి. పరితాపం అంటే దుఃఖం, మన తర్వాత ఆలోచిస్తాం ప్రభు చిత్తం మీద. దుఃఖపడాలి. మనం ఎప్పుడు దుఃఖపడ్డాం పాపం గురించి? ఎప్పుడు కన్నీరు కాచాము పాపం గురించి? పాపం గురించి ఎప్పుడు కన్నీరు కాచాము మనం? నా పాపము దేవుణ్ణి బాధ పెట్టిందని ఒక వ్యక్తి పోతే ఎంత ఏడుతో మనం తేడాలంటారు. మన తర్వాత ఆలోచిస్తాం. తర్వాత పాపని ఒప్పుకోవాలి, పాపకు ఒప్పుకోవాలి. తర్వాత పాప గురించి సిగ్గుపట్టి దూరంగా వెళ్ళిపోవాలట. తర్వాత పాపాన్ని ద్వేషించాలి, ద్వేషించ కన్నా అసహించుకోవాలి పాపాన్ని, అసహించుకోవాలి పాపాన్ని. ద్వేషం కూడా కాదు, అసహించుకోవాలి పాపాన్ని. మన సాధారణ వ్యక్తి అసహించుకుంటే మనం దగ్గర రానేం కదా, దూరం ఉంచుతాం. అలా అసహించుకోవాలి పాపాన్ని. తర్వాత పాపాన్ని మొత్తం సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా మారు మనసులో ఉన్న స్టెప్స్. ఇవన్నీ మనందరూ జరిగేస్తే నిజంగా అప్పుడు మనం మారు మనసు పొందుతాం. అప్పుడు మారు మనసు పొందిన వ్యక్తిని దేవుడు చూసి ఆనందిస్తారండి. మారు మనసు అక్కలే 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాప విషయమే పరలోకంలో సంతోషం కలుగును. ఎవరికి సంతోషము? మొదట దేవుడు సంతోషమా. కాబట్టి పాపని జయించాలంటే వ్యక్తి ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. అలా మారు మనసు పొందాలంటే ఎవరి కోరికే ఉంది? తండ్రి అయిన దేవుడు కోరికే ఉంది, ఆజ్ఞ ఉంది. తర్వాత యేసు ప్రభు బోధ ఉంది, అపోస్తుల బోధ ఉంది, అంత ప్రవక్తల బోధ ఉంది. వీళ్ళందరూ బోధించేది ఒకటే. కొత్త నిబంధన అంతా కూడా మారు మనసు మీద ఆధారపడి ఉంటుందండి. మరి మారు మనసు పొందాలంటే అర్థం ఏంటంటే ఒక 6 స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం రాసాం. ప్రభు చేత పెడితే మనం ఒక్కడు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నాకు అవకాశం ఇచ్చిన సంఘానికి దేవుడికి మరోసారి నా యొక్క వందనాలు చెప్పుకుంటూ అందరికీ ముగిస్తున్నాను.